పింఛన్ వస్తుందా అమ్మమ్మ నీకు? మరి రేవంత్ రెడ్డి 4,000 ఇస్తాను, కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా అన్నాడు కదా. మరి ఎట్లా ఇప్పుడు గట్లా అంటే ఎట్లానమ్మా? ఇప్పుడు మెచ్చుకోబడితే మేమేమో కేసీఆర్ సార్ మంచోడు అంటేనేమో నువ్వు నమ్ముతలేకపోతే. మంచోళ్ళు కాదు, అందరు దొంగలే. దొంగలు అంటే దినం నుంచి నీళ్ళు వచ్చే, కరెంట్ వచ్చే, అన్ని ఇప్పుడు ఉన్నాయి. నువ్వు అనేది కరెక్ట్ గానే. అప్పుడు కాంగ్రెస్ ఉండే నీకు తెలిసినప్పుడు, అప్పుడు మునుపు బాగా రోజుల కింద మళ్ళా కేసీఆర్ వచ్చిండు, నీకు అప్పుడు మంచిగా అనిపించిందా? కేసీఆర్ వచ్చినాక మంచిగా అబద్ధం ఆడ కరెక్ట్ చెప్పు. రెండే ముచ్చట్లు చెప్పు. 2 ముచ్చట్లు కాదు, కేసీఆర్ వచ్చినాక భూమికి రూపాయలు ఇచ్చిండు, ఆడోళ్ళకి చీరలు ఇచ్చిండు, అంతకు తప్పేమి. అయ్యో చీరలు చల్లకుండా, చీరలే కాదు కంటి అద్దాలు కూడా, కళ్ళు కనవడంలో కూడా అద్దాలు ఇచ్చే. ఉత్తగా ఇప్పుడు ఉత్తగా తీసుకొచ్చి నీకు అద్దాలు ఇచ్చే, నడవరాని వాళ్ళకు ఎన్నో బండ్లు ఇచ్చే, అన్ని చేసే. ఏం చేసినా కానీ ఏం చేయలేదు అనబడుతుంది. ఎట్లా రాజశేఖర్ రెడ్డి 200 పింఛన్ 2,016 చేసిండు కేసీఆర్. తప్పంటవా బాబుకు 2,016 వస్తలేవా పింఛన్? నెలనేరా ఇప్పుడు 2016 కాదు, నేను చెప్తుంటా చెప్పు. ఇప్పుడు ఆడు మనందరిని అక్కడ బాయికి అప్పు కింద కూడా పెట్టి మనకు ఒక్కొక్క మనిషి 3-4 లక్షలే ఉన్నాయి. ఇప్పుడు ఎవరు నువ్వు? ఇప్పుడు నీ అంతకు వచ్చినాయి, నువ్వు కడతావు, ఎవరు కడతారు? కేసీఆర్ కడతాడా? అట్లా చేసిండట. నేను ఒకటే అంట, కేసీఆర్ చేసింది మంచి అని అంట. నువ్వేమంటావు చెప్పు, పెద్ద మనిషి నువ్వు. చేసింది అంటే నువ్వు చేసిన పని